హాయ్ గైస్, ముందుగా అందరికీ ఒక మాట అయితే చెప్పాలి. ఈరోజు అయితే నా బర్త్డే అండి. నేను ఇప్పుడు వీడియో అయితే ఎప్పుడు స్టార్ట్ చేశానంటే 4 4:03 4:03 అండి టైం. ఇప్పుడు చూడండి కరెక్ట్గా, అంటే మీకు రివర్స్లో కానొస్తుంటుంది ఎందుకంటే ఫ్రంట్ సెల్ఫీ కాబట్టి. చూడండి 4 అయింది ఇప్పుడు ఈవినింగ్. ఏప్రిల్ 13 అండి ఈరోజు, ఏప్రిల్ 13. సో ఈరోజు నా బర్త్డే అనమాట. ఈరోజు అయితే ఫుల్ వర్క్ అండి. పొలంకి వెళ్ళాను మార్నింగ్ 6 కాకముందుకే వెళ్ళాను పొలంకి. కానీ 9-10 వరకు అయితే 3 సెగల పూలు మాత్రమే కోయగలిగాను. ఎందుకంటే ఇప్పుడు మనకి పొలంలో జాజి పూలు అనేటివి స్టార్ట్ అయిపోయినాయండి. అది ఇప్పుడు ఫస్ట్ కాపు కాబట్టి ఇవి ఆకులలో కొమ్మల కింద కొద్దిగా దాక్కుని అయితే ఉంటాయన్నమాట అవి. సో అవి వెతుక్కొని మనం కోసేసరికి లేట్ అయితే అయింది. అది కాక ఫుల్ ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది. మామూలుగా లేదండి ఎండ అయితే. నేను పొలంకి వెళ్ళిన తర్వాత మార్కెట్లో పూలేసి 9:20 కల్లా మళ్ళీ పొలంకి వచ్చాను. ఎందుకంటే అప్పటికే ఇంకా నాకు 5 సార్లు అయితే ఉన్నాయి రిమైనింగ్. ఆ 5 సార్లకు వచ్చేసి మళ్ళీ ఒక అర్ధ కేజీ పూలు అయితే అవ్వడం అయితే జరిగింది. ఫైనలీ ఒక 4 చెట్లు ఉంటే మా ఫాదర్ వచ్చి కోసాడనమాట. అది మార్కెట్లో వేసేసి ఇంటికి వచ్చి మళ్ళీ నేను అన్నం తిన్న తర్వాత మా లైఫ్ లైన్ మా మేడం గారు అయితే ఫోన్ చేశారు. సో కేక్ అయితే ఆర్డర్ ఇవ్వు అని చెప్పేసి, సో కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి నేను వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్పే మా మేడం గారే చేశారు. చాక్లెట్ కేక్ అని నా ఫేవరెట్. 350 రూపీస్ అన్నమాట. తీసుకున్నాను. ఈవినింగ్ 6 o'clock వచ్చి తీసుకుంటాను అని చెప్పాను నేను. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:05 అయితే అయింది. ఈరోజు అయితే నాకు బర్త్డే అన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. ఎందుకంటారా, లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ 3వ తేదీ అయితే అస్సలు నాకు ఏ వర్క్ లేదు పొలంలో. అసలు పూలు కూడా లేవండి. అసలు కంకి అవుతా ఉండింది కానీ పూలు అయితే స్టార్ట్ కాలేదన్నమాట లాస్ట్ ఇయర్. ఈరోజు అయితే ఇంకా ఈ సంవత్సరం అయితే కొద్దిగా ఎర్లీగానే పూలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. నాకు కావాల్సింది కూడా పూలు ఎర్లీగా స్టార్ట్ కావడమే. ఎందుకంటారా, ఇప్పుడు మనకి కొద్దిగా ఆర్థిక పరిస్థితులు కొద్దిగా సక్రమంగా లేవన్నమాట. సో రేపు మంగళవారము మా మేడం గారు ఈరోజు నైట్ వస్తే ఇంకా మనకి ఈ బెడ్రూమ్ ఉంది కదా, సో ఆ కూలర్ కానీ వల్ల చూసేయండి ఈ రూమ్ని బాగా డెకరేషన్ చేసేస్తాము అన్నమాట. మా మేడం గారు వచ్చేలోపు నేను ఎగ్ కర్రీ అండ్ చపాతీ ప్రిపేర్ అయితే చేసేస్తాము. నేను మా జేజీ అయితే బయట బోగులు అయితే తోముతూ ఉంది ఇప్పుడు. మా జేజీకి స్వీట్ చేయని చెప్పాను అనమాట. సో స్వీట్ వచ్చేసి సేమియా పాయసం అండి. బర్త్డే కదా, ఖచ్చితంగా ఆ పాయసం అనేది ఉండాలి నాకు, నా ఫేవరెట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే చూపిస్తాను. నేను పొలం నుంచి వచ్చిన తర్వాత అన్నం తినేసి, ఇది పెద్ద పప్పాయికాయ అండి, మా జీజీ అయితే తెచ్చింది. ఇవి ఎగ్స్ అండి, 8 గుడ్లు. నేను యాక్చువల్లీ టోటల్ 10 తీసుకున్నాను గుడ్లు. ఒకటైతే కొద్దిగా క్రాక్ ఇచ్చింది చూడండి. ఇది మళ్ళా బాగోదని చెప్పేసి సైడ్కి పెట్టేశాను. ఒకటైతే ఊరు పగిలిపోయింది, అది పడేశాను. ఇది వచ్చేసి గోధుమ పిండి ముందు కలిపి పెట్టేసా. కలిపి ఇది ఒక 1/2 hour అయితే అవుతూ ఉందండి. ఎందుకంటే ఇది ముందే కలిపి మనం పెట్టుకున్నామంటే మనకి చపాతీలు అనేటివి మృదువుగా ఉంటాయి, అంటే తినాలనిపిస్తాయి ఇంకా. అందుకని కలిపి అయితే పెట్టాను. ఇవి వచ్చేసి మా మేడం గారికి ఫ్లవర్స్. అదండి, చూసారు కదా, మా మేడం గారు ఇంకా రావడమే లేటు. ఇక్కడ ఈ రూమ్ని ఇంకా డెకరేషన్ అయితే చేసేస్తాము. మా మేడం గారు నాకు ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి చాలానే ఇచ్చింది. ప్రతి ఒక్కటి తనే చూసుకుంటుందండి, ఉన్నమాట చెప్తున్నా. ఈ సంవత్సరం అయితే నా బర్త్డే నేను పట్టించుకోలేదు, తనే చూసుకుంటూ ఉంది. ఇది లైట్స్ అండి, ఇవి ఏం లైట్స్ నాకైతే ఊరు అర్థమే కాలే. అసలు ఆన్ కూడా కావట్లా, ఇవి ఆన్ కూడా కావట్లా. చూడండి, ఇది పెట్టింది, అది ఎందుకు పెట్టిందో అర్థం కాలే. ఈ గ్లౌజులు కూడా మా మేడం గారే పెట్టారు. ఇందులో వచ్చేసి బెలూన్స్ ఉన్నాయి. ఇది చూడండి, హ్యాపీ బర్త్డే చూడండి. ఇందులో చాలా చాలా రకాలుగానే ఉన్నాయండి. నేను ఇప్పుడు చూపించలేను, మా మేడం గారు వచ్చిన తర్వాత గాలిగొట్టం తీసుకొని వస్తే ఊదేటప్పుడు చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి షర్టు కొనిపించింది, చూపిస్తా.
ఇది మా మేడం గారిది కొత్త చీర అండి. చీర అయితే బాగుంది. ఇది నా షర్ట్. ఇది వచ్చేసి 350 రూపీస్ పడిందండి షర్ట్. ఇది మా మేడం గారు తీపిచ్చింది. ఇది 350 రూపీసు. కేక్ వచ్చేసి 350 రూపీసు. ఇంకా అవి చాలానే ఖర్చు పెట్టింది నాకు తెలిసి. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. చూడండి, షర్ట్ అయితే బాగుందండి. నాకు నచ్చింది షర్ట్. ఇది నేనే ఇష్టంగా తీసుకున్నాను అన్నమాట. మా మేడం గారు డబ్బులు అయితే ఫోన్పే చేశారు. సో తీసుకున్నా. ఇది ఎట్లా అంటే జీన్స్ క్వాలిటీ అండి. ఇది డబల్ ప్యాకెట్స్ అనమాట. 350 రూపీసు. బాగుంది షర్ట్ అయితే. అక్కడైతే పెట్టేశాను. ఎందుకంటే ఇంకా నేను స్నానం చేయలేదండి. పొద్దున్నుంచి ఇప్పటి వరకు స్నానం అయితే చేయలేదు. మా జేజే అయితే నెయ్యి తీస్తుంది. అది మిక్సీ చేసి దాన్ని కాంచితే నెయ్యి అనేది బయటికి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సేమియా పాయసంలోకి కావాలి నెయ్యి. ఇది స్వచ్ఛమైన నెయ్యి అండి. ఇట్లా తీసిన తర్వాత దీన్ని ఉడకబెడతారు. ఉడకబెడితే నెయ్యి అనేది వస్తుంది. మేము ఇట్లాగే చేసుకుంటాం అన్నమాట. ప్రతిసారి కూడా ఇట్లాగే చేసుకుంటాం. మా నాన్న పడుకున్నాడు చూడండి. తీసిన నెయ్యి దీంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. ఇది సో ఫైనల్ ఇప్పుడు టైం వచ్చేసి 6 కావడానికి ఒక 5 నిమిషాలు తక్కువ ఉందండి. ఇప్పుడు చిప్స్ అయితే తీసుకున్నాం. ఆకలి అవుతుంది. వంట అయితే స్టార్ట్ చేసేయాలి. మా జేజీ స్వీట్ అయితే చేస్తుంది, బర్త్డే స్పెషల్ సేమియా పాయసము. సో ఆ స్వీట్ అయిపోతేనే ఇంకా చపాతీలు ఒకరు రుద్దుతుంటే ఒకరు కాల్చుతుంటే సరే తొందరగా అయిపోయింది వర్క్. మా మేడం గారు అయితే కడపకు వచ్చారు. ఇప్పుడు స్వీట్ అయితే ఎట్లా చేస్తుంది అనేది నేను చూపిస్తాను. అక్కడైతే ప్రిపేర్ అవుతూ ఉంది. కుకింగ్ చూపిస్తాను చూడండి. ఇది నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుందండి మా జేజీ. చూడండి, నెయ్యిలో ఇది యాలకల పొడి. ఇది వచ్చేసి షేరా కాగుతుంది. ఇది కాగిన తర్వాత ఈ సేమియాలని దీంట్లో వేసేస్తారు. అది हो गएगा। कई को निकालिए, कई निकालिए। ఇదిగోండి, ఇది స్ప్రే బాటిల్ అండ్ కేకు క్యాండిల్ కూడా కానొస్తుంది కదా. చాక్లెట్ ఫ్లేవర్ అండి. నా ఫేవరెట్ కేకు చాక్లెట్. ఇప్పుడు వచ్చేసి మా మేడం గారు కడపలో ఉన్నారంట, వస్తున్నారు. సో మా జేజీ వచ్చేసి చపాతీలు అయితే రుద్దుతూ ఉంది. నేను ఇప్పుడు ఆ పెన్నాన్ని కడిగి పొయ్యి మీద పెట్టి చపాతీలను అయితే వేయించాలి. ఇంకా ఎగ్ కర్రీ అండి ఈరోజు నైట్కి. ఇంకా రైస్ చేసుకుంటాము. ఈరోజుకి సరిపోయిద్ది. రేపు వచ్చేసి ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేసుకుంటాము. ఈరోజు ఎందుకంటారా, ఈరోజు వచ్చేసి ఇంకా నైట్ బిర్యానీ అంటే అరగదు కాబట్టి ఇంకా దీంతో సరిపెట్టుకుంటూ ఉన్నాం. అదండి. సో ఇప్పుడు మనము ఆ పెన్నాన్ని కడిగి నీట్గా ఫ్రై అయితే చేసుకుందాం చపాతీలని దీనిపైన. మా జేజీ అయితే ఇంకా సేమియా అయితే చేసేసింది. చూడండి, బాగున్నాయి. ఖీర్
జస్ట్ చేసి ఇక్కడ పెట్టింది, ఇంకా ఎవ్వరం అయితే టేస్ట్ అయితే చూడలేదు. అది గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 7:23. ఎవరైనా పసుపులా ఆగండి. 7:23 అండి ఈవినింగ్. కనిపిస్తుందో లేదో మీకు, చూడండి. ఇప్పుడు పోతున్నా నేను. బర్త్డే రోజు పొద్దున్నుంచి స్నానం చేయక పైన పటారం లోన లోటారం అన్నట్టు అయింది ఈరోజు నా పరిస్థితి. ఇప్పుడు పోతున్నా, పోయి చల్లనీళ్ళు దిగబోసుకొని మా మేడం గారు ఇంకా వస్తున్నారంట. వచ్చిన తర్వాత పికప్ అయితే చేసుకొని రావాలా. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డెకరేషన్లు అనేవి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మా జేజ్ అయితే అది చపాతీలు అయితే నేను నూనెలో చేసేసాను. చపాతీలు అయితే నేనే అండి ఇది ఫ్రై చేసి ఉండేది. నూనె అంటే పిండి పిసికేటప్పుడే నూనె వేసేసాను నేను. ఇంకా అది కాక మా జేజి రుద్దేటప్పుడు కూడా నూనెతోనే రుద్దింది. ఇది స్వీట్ అదే పాయసము, ఇది చపాతీలు, అది వచ్చేసి రైసు పెరుగులోకి. ఇవి గుడ్లు అండి. ఇంకా గుడ్లు కర్రీ చేసేకి టమోటాలు ఇంకా ఆనియన్స్ చేసుకుంటుంది. ఇంకా నేను అయితే స్నానానికి పోతూ ఉన్నాను. ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉంది. అదండి ఫైనలీ ఇప్పుడు స్నానానికి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా లేక్ చేయకుండా చిరాకు ఉంది. చూడండి చెమట ఎట్లుందో, ఎట్లా పట్టిందో చూడండి చెమట. అసలు మామూలుగా లేదు. ఫస్ట్ టైం నేను బర్త్డే రోజు పొద్దున్నుంచి స్నానం చేయకుండా ఇంత దరిద్రంగా ఉండడం అయితే ఫస్ట్ టైము. సో సరే ఇప్పుడు స్నానానికి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా రెడీ అయితే అయిపోయినాను. ఇంకా పూర్తిగా అయితే రెడీ కాలేదు. జస్ట్ షర్ట్ వేసుకొని పాయింట్ వేసుకున్నా అంతే. ఇంకా వాచ్ పెట్టుకొని మా మేడం గారు మైదుకూరు దాటినారంట. సో కొద్దిసేపు ఉండి ఫోన్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే. ప్రస్తుతానికైతే రెడీ అయ్యానండి. ఇంకా ఉన్నాయి కొద్దిగా వేసుకునేటివి, తగిలించుకునేటివి ఉన్నాయన్నమాట. షర్ట్ బాగుంది కదా, బాగుంది. జీన్స్ కాటన్ అండి, ఇది సూపర్ ఉంది షర్ట్ అయితే. చూసారు కదా, ఒకటే పని వచ్చినప్పటి నుంచి ఇంకా గాడ్. ఇప్పుడు మా మేడం గారు అయితే ఆలగడ్డకు అయితే వచ్చారు. ఆలగడ్డలో సర్కిల్ అయితే దాటుకున్నారంట. ఇప్పుడు అయితే కాల్ చేసి నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను వెళ్ళాలి, వెళ్తా ఉన్నా. వెళ్ళి పిలుచుకొని వచ్చిన తర్వాత అయితే మనం వ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మేడం గారిని పిలుచుకొని వచ్చిన తర్వాత మా మేడం గారి హడావిడి చూపిస్తాను, చూడేసేయండి. చూడండి ఇది ఏం లేదు దీంట్లో, ఖాళీ కవర్. ఇది డెకరేషన్కి అండి. ఇవి వచ్చేసి ఆ అమ్మాయికి సంబంధించినవి అనుకుంటా, క్యాండిల్స్. ఓకే డన్, క్యాండిల్స్. ఇది ఆ అమ్మాయి ఫోన్. చూసారు కదా, రెడీ చేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను. గాయస్ ప్రస్తుతానికి అయితే డెకరేషన్ అయితే ఇట్లుంది చూడండి. ఇంకా ఉంది చేసేది. సో ఫైనలీ వీడియో అయితే రెడీ అయిపోయింది.
డెకరేషన్ రెడీ అయిపోయిన తర్వాతనే వీడియో అయితే చేస్తున్నాము. ఆ వైర్ है देखो नीचे. నా ఫోన్ స్టాండ్కి తిరిగాలమ్మా. స్మైల్. ఫోటోస్ ది నువ్వు తింపి. ఫైనల్గా బర్త్డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు వచ్చేసి మరుసటి రోజు మార్నింగ్ అండి. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి టైం 5:51 చూడండి. 5:51 ఏప్రిల్ 14 మార్నింగే నేను వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అంటే నిన్నటి వ్లాగ్లో నా బర్త్డే వ్లాగ్లో అయితే నేను కలిపేస్తాను. కేక్ కటింగ్ టైంలో కానీ ఆ టైంలో నేను సరిగ్గా తీయలేకపోయినాను. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరిగాయండి. మా మేడం గారు ప్రతి ఒక్కటి చూసుకుందనమాట. అసలు ఈ సంవత్సరం నేను ఖర్చు పెట్టిందైతే ఏం లేదు, మొత్తం ఆ పిల్లనే చూసుకుంది. సో ఇది చెప్పకైతే ఫినిషింగ్ టచ్ నేను వచ్చాను. సరే అండి, అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు ఉంటాను అనమాట. బాయ్. పూలు అయితే కోసుకొని వచ్చామండి, నేను మా మేడం గారు వెళ్ళి. ఇప్పుడైతే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ. పొలం నుంచి రాగానే ఉగ్గాని అయితే చేశానండి. ఈ ఉగ్గాని చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని చికెన్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నా. చూడండి, ఈ గ్రేవీ వచ్చేసి దాంట్లో కలిపి ఈ రంగుల్లో చల్లేస్తే ఇంకా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా